చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం? సహజంగా నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించుందిలే, బొమ్మలు గీసే పిచ్చుంది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి, గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి. ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ. సముద్రపు అలలు, కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి గొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేచి వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది. అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో, నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు. రైట్. మొట్టమొదటిది ఏం దొరుకు